హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ సిరీస్లో చెప్పాను, ఈ సిరీస్ ఎందుకు వస్తుంది ఫాస్ట్ చెప్పాలి అందుకే నాకు. సో ఇది చాలా ఓల్డ్ అని చెప్పాలా. A few moments later. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా మీకు దట్ టెంపుల్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నామని. సో మనం ఇక్కడ హైదరాబాద్లో చాలా మందికి తెలియని అండ్ చాలా ఓల్డ్ ప్రాచీనమైన టెంపుల్కి వచ్చాం, విచ్ ఈస్ సీతారాంబాగ్ టెంపుల్. ఇట్ ఈస్ ఇన్ నాంపల్లి కదా? కాదు, సీతారాంబాగేనా? ఓకే, సీతారాంబాగ్లో ఉన్నాం. యాక్చువల్లీ నాంపల్లి మెట్రో దిగి వచ్చాయనమాట, అందుకే నాంపల్లి అని ఉంటుంది. సో మీకు టెంపుల్ కూడా చూపించేస్తాను, నాతో రండి. ఓకేనా? ఆ ఫోన్ మర్చిపోయింది. Let's go inside. ఇలా ఎంట్రన్స్ నుంచి లోపల రాగానే లెఫ్ట్ సైడ్ కొన్ని ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఇంకా ఫ్యామిలీస్ ఉంటున్నారంట. దాకా చూసి ఉంటారు కదా, దిస్ ది ఎంట్రన్స్ అని చెప్తారంటే ఇక్కడ చాలా ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఏది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ అర్థం కావట్లేదు. ఇది సిటీ మధ్యలో ఉంది గాయస్, సో చాలా మంది తెలియకపోవచ్చు. ఇది యాక్చువల్లీ దీని స్పెషాలిటీ ఏంటి అంటే బేసికలీ ఇది ఒక నిజాం రూలర్స్ టైంలో బిల్డ్ చేసింది. సో అది నిజాం సపోర్ట్తో, అఫీషియల్ సపోర్ట్తో బిల్డ్ చేసిన టెంపుల్స్ ఒక టెంపుల్ అనమాట. దీన్ని ఇందాక చెప్పినట్టు సేత్ పురన్మల్ గన్నేరివాలా గారు బిల్డ్ చేశారు 1830s లో. ఆయనకి రాము అంటే చాలా భక్తి, ప్రేమ అవన్నీ చాలా ఎక్కువ అంట ఆయనకి. ఆయన నిజాం దగ్గర వెళ్ళి అఫీషియల్ సపోర్ట్ తీసుకుని బిల్డ్ చేశారు ఇది. అండ్ ఇంకో విషయం ఏంటిదంటే ఫైనాన్షియల్గా ఈ టెంపుల్ బిల్డ్ చేయడానికి నిజామ్స్ చాలా సపోర్ట్ చేశారంట. అండ్ నిజామ్స్ లైక్ ఆల్ రిలీజియస్ ఫేవర్గా ఉంటుండే అంట అప్పట్లో, మనకు తెలియదు బట్ అకార్డింగ్ టు బుక్స్ దే సపోర్టెడ్ ఆల్ రిలీజియస్ అంట. ప్రతి టెంపుల్ కోనర్ ఉంటుంది కదా మోస్ట్లీ. యాక్చువల్లీ ఇవి కూడా 6 ఉండేవి. 6 ఉండేవా అవి కూడా? దీనిలో ఒక్కటి మిగిలింది. అండ్ ఇందులో కూడా టార్టైస్ చాలా ఉంటాయి. గేట్ ఓకే, మనం దీన్ని మెయిన్ ఎంట్రన్స్ లా కన్సిడర్ చేద్దాం. అవన్నీ ఎంట్రన్సెస్ కాదు. బేసికల్ అన్ని డోర్స్ సేమ్ ప్యాటర్న్ లో ఉంది బిల్డింగ్ కదా. డోర్స్ రాజస్థానీ ఆర్కిటెక్చర్ ఇలా చెప్పి సేమ్ ఒకటే ప్యాటర్న్ లో ఉంది. పీస్ఫుల్ ఉంది, అట్ ది సేమ్ టైం సైలెంట్ ఉంటుంది. చాలా రీసౌండ్ వస్తుంది మాట్లాడుతుంది. అది ఇంకో ఎంట్రన్సా? ఇంకా లోపలికి. ఇదేంటి అంటే యూరోపియన్ ఇంకా ముఘలై అండ్ రాజస్థానీ మిక్స్ స్టైల్స్ అనమాట. సో మీరు చూడొచ్చు ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి ఇక్కడ. బేసికలీ వాళ్ళ ఇంట్లో చాలా తక్కువ క్రౌడ్ కదా, సండే లేకపోతే ఇలానే ఉంటారా? అంతే, ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు. నేను చదివిన ప్రకారం, తెలుసుకున్న ప్రకారం ఏంటిదంటే శ్రీరామనవమికి మొత్తం ఫిల్ అయిపోతారంట గైస్, మొత్తం పీపుల్. క్లైమాక్స్ సీన్లో ఇవ దాక్కుంటుంది అట్రా చెప్పును షూటింగ్ అయ్యేదని. మురారి సినిమాలో మనం ఆల్మోస్ట్ క్లైమాక్స్ సీన్ అందరం చూస్తుంటాం. ద బెస్ట్ క్లైమాక్స్ సీన్ ఎవర్ ఇక్కడే చేశారు ఈ టెంపుల్లో. ఇదే మురారి సినిమా ఒకటే కాదు, ఇంకా చాలా సినిమాలు మనము చూసే ఉంటాం ఈ టెంపుల్లో. నైస్. ఇది మెయిన్ గర్భగుడియా? బేసికల్గా ఈ టెంపుల్ గురించి అని తెలియదు కదా. ఇది మా ఫ్రెండ్ శరణ్య ఉంది కదా, అక్కడ మీరు చూసే ఉంటారు, వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. షీ ఓన్లీ సజెస్టెడ్ మీ దిస్ ప్లేస్ అనమాట. నాకే తెలియదు, ఇంకా చాలా మందికి తెలియదు ఈ టెంపుల్ గురించి. ఇది మెయిన్ గర్భగుడి. ఇందాక అన్ని చూసింది అదంతా అవుటర్ పార్ట్ ఆఫ్ టెంపుల్, దిస్ ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్. మేము అసలు టైంలో వెళ్ళాం రైస్, అంటే అది ఆఫ్టర్నూన్ మోస్ట్లీ, అక్కడ పీపుల్ కూడా అంత ఎక్కువ లేరు. అండ్ ఇంకోటి ఏంటిదంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో ఇక్కడ చాలా ఎక్కువ పీపుల్ ఉంటారంట. అండ్ మేము చాలా మధ్యాహ్నం వెళ్ళాము. యూ కెన్ సీ దేర్ ఇస్ నో వన్ హియర్.
సో బయటకు వెళ్ళి టైం అయిపోయింది. బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకా చెప్పినట్టు యాక్చువల్లీ నేను చెప్తుంటే వాళ్ళు కట్ చేస్తారు. సో ఇది 25 acres ల్యాండ్లో ఉంది. అండ్ ఇక్కడ 6 prayer halls. ప్రేయర్ హాల్స్ అంటే తెలుసు కదా మనకి, గుడి లోపల గుళ్ళు ఉంటాయి. ఏమంటారు నాకు పర్టికులర్గా వర్డ్ తెలియదు. సో ఇక్కడ ఇప్పుడైతే 5 రన్నింగ్లో ఉన్నాయి. మనం ఆల్రెడీ ఏమేమి చూసాం? హనుమాన్ టెంపుల్ ఒకటి, వెంకటేశ్వర స్వామి టెంపుల్, సీతారాముల టెంపుల్, అది మెయిన్. సీతారాములు మెయిన్. సీతారాములది మెయిన్. అట్లా 5 temples ఉన్నాయి. అవన్నీ కవర్ చేసాము. బేసికల్ ఇప్పుడు సెక్యూరిటీ కూడా కొంత అవసరమేస్తున్నాడు. మేము దాక్కుని కట్టేస్తున్నాం. పద చాలా తక్కువ స్పేస్ ఉంది. ఇద్దరికి నడవలేదు ఇక్కడ. దయచేసి ఇద్దరు నడవకండి. ఇది హనుమాన్ టెంపుల్. ఇందాక చూపించాను కదా, చూపించాను. ఇది హనుమాన్ టెంపుల్. పీపుల్ తక్కువ ఉన్నా కానీ పీస్ ఎక్కువ ఉంది ఇక్కడ. వాట్ లైట్. జై శ్రీరామ్. సక్సెస్ఫుల్లీ అనుకునేది చేసేసాము. అంటే యాక్చువల్లీ ఇంకో టెంపుల్ ఉంది పక్కనే ఇంకొకటి, చాలా ఫేమస్, చాలా ఇయర్స్ బ్యాక్. అది కూడా మీకు అప్కమింగ్ బ్లాగ్స్ లో చూపిస్తుంది. కూడా ఆ టెంపుల్ కూడా కవర్ చేద్దాం. అది కూడా చాలా పాత టెంపుల్ గైస్. ఇక ఇదైతే 180 years ప్లస్ అనుకుందాం. అదైతే 300 years ప్లస్. దాన్ని కూడా మీకు కవర్ చేసి నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాను పక్కా. స్టే ట్యూన్ ఫర్ దాట్. ఓకే కమ్. కోటినామాలు అంటారు తెలుసా? కోటినామాలు ఇక్కడ రాస్తారు. ఉట్టి టెంపుల్ రిలీజియస్ టెంపులే కాదు, దీన్ని హిస్టారికల్ గా కూడా హెరిటేజ్ సైట్ లా కూడా డిక్లేర్ చేశారు మన ఇండియా. టైమింగ్స్ తెలుసుకుందాం. ఈ టెంపుల్ కి మీరు విజిట్ చేయాలనుకుంటే మనం ఇక్కడ కొన్ని ఉన్నాయి టైమింగ్స్. అండ్ యూనో ఇఫ్ యూ వాంటెడ్ టు కమ్ బై మెట్రో, నియరెస్ట్ మెట్రో స్టేషన్ ఏంటి అంటే నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర దిగి ఇక్కడ జస్ట్ ఒక 6-7 minutes ఉంటుంది. ఏదైనా బుక్ చేసుకోండి, లేకపోతే డైరెక్ట్ అయినా బుక్ చేసుకుని రావచ్చు. అండ్ టైమింగ్స్ గురించి మనం కనుక్కుందాం. भैया टेम्पल का टाइमिंग्स कब है? सुबह 5 बजे खुलता है, 8:30 तक, शाम में 5:30 तक। 5 है क्लोज है. ఆయన హిందీలో చెప్పారు, అర్థం కాదు. నేను తెలుగులో చెప్తాను మీకు. మార్నింగ్ 5:30 నుంచి మోస్ట్లీ 11:45 అంటే 11:30, 11:45 వరకు కూడా ఓపెన్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ మళ్ళీ 5 o'clockకి ఓపెన్ అయ్యి మళ్ళీ 8 o'clock వరకు ఉంటుంది. సో దట్ ఈస్ ది టెంపుల్ టైమింగ్స్. మీరు రావాలనుకుంటే ఆ టెంపుల్ టైమింగ్స్ మధ్యలో రండి. స్ట్రిక్ట్ గా బయట చూసేస్తున్నారు గైస్. జస్ట్ ఇప్పుడు మమ్మల్ని చూసేసారు కూడా టైం అయిపోయిందని. ప్లీజ్ టైమింగ్స్ ఫాలో అయ్యి టైమింగ్స్ లోపల రండి. అండ్ లొకేషన్ కూడా చెప్పేశారు కదా, ఇది ఆసిఫ్ నగర్ లో ఉంది. విల్ పిన్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో పిన్ చేస్తాను. షీఈస్ వెరీ టాలెంటెడ్ గైస్. క్రికెట్ ఆడదాము. అడుగు. ఎంట్రన్స్ రైట్ సైడ్ లో అక్కడ ఆవులు కూడా కనిపిస్తాయి గైస్. వెళ్దాం. యూ కెన్ యాక్చువల్లీ ఫీడ్ దెమ్ ఆల్సో. మీకు ఎవరైనా తీసుకొచ్చి పెట్టవచ్చు. పాపం భయం వేస్తుంది, బట్ స్టిల్ ఐ లైక్ దెమ్. బాయ్. మీకు కూడా టెంపుల్ గురించి తెలుసుకున్నారు అండ్ మీకు కూడా ఇది నచ్చింది అనుకుంటున్నాం. డూ విజిట్ కంపల్సరీ, బాగుంటుంది. యాక్చువల్లీ శ్రీరామనవమి అండ్ స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయి కొన్ని. ఆ ఈవెంట్స్కి కంపల్సరీ వచ్చి దర్శించుకోండి. అక్కడ చాలా ఈవెంట్ఫుల్ గా ఉంటుంది అండి. ప్లేస్ చాలా బాగుంటాయి. డెకరేషన్స్ ఇది చాలా హిస్టారికల్ ప్లేస్ గైస్. మనం ఎప్పుడు ఇట్లాంటి ప్లేస్ కి విజిట్ చేయాలి పక్కా, ఫర్ వన్స్ అట్లీస్ట్. సో యా, వీ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై. See you in the next vlog guys. నెక్స్ట్ vlog లో మళ్ళీ ఇంకొక టెంపుల్ తో వస్తాను. Till then, stay tuned. Bye.